రైట్, ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్నికలకు జరగబోతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. సో ఇటు టీడీపీ కావచ్చు, తర్వాత టీడీపీ కూటమి సభ్యులు కావచ్చు, ఇటు వైసీపీ అధికార వైసీపీ పార్టీ కూడా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించడం, తర్వాత నామినేషన్ ప్రక్రియ, బీఫామ్లు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అధికార పార్టీ వైసీపీకి సంబంధించి అంటే నామినేషన్ ఏదైతే పత్రాలు కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ప్రతిసారి ఎందుకు మనం ఇది మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి ఏ సభలోనైనా కానీ ఒక పేదవాళ్లకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది అని చెప్తా ఉంటారు. పరిచయం చేస్తున్న ప్రతి అభ్యర్థికి చాలా పేదవాడు, చాలా సౌమ్యుడు, అసలు డబ్బులే లేవు వీళ్ళ దగ్గర, మీరే చూసుకోవాలంటూ కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు. ఒక్కసారి నగిరి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినటువంటి రోజా గారి ఆస్తులు, అప్పుల విలువ ఎంత ఉంది అనేది ఒకసారి, ఇది మనం చెప్తున్నది కాదు, అఫిడవిట్లో తను పొందుపరిచినటువంటి అంశాలు మనం చూద్దాం. 2019లో తను ఏం చేసింది, అప్పుడు కేసులకు సంబంధించి ఏమున్నాయి, ఇప్పుడు ఏం కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి ఒకసారి మనం ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం, ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్. దీంట్లో జనరల్ ఎలక్షన్స్ 2024, దీంట్లో పీసీ జనరల్ అంటే పార్లమెంట్ అని ఉంది. ఇక్కడ మనం అసెంబ్లీ జనరల్లోకి వెళ్తే దీంట్లో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఫిల్టర్ చేసేసి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత నగిరికి సంబంధించినటువంటి రోజా అభ్యర్థిగా, నగిరికి సంబంధించి ఎమ్మెల్యేగా తను ఏదైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి నామినేషన్ కూడా వేయడం జరిగింది. సో ఆ అంశాన్ని ఇక్కడ మనం చూస్తే ఫిల్టర్ సో చేస్తే నగిరిలో ఎంతమంది నామినేషన్ వేశారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రోజా గారు 2 స్థానాలు అంటే 2 నామినేషన్లు కూడా అదే ప్రాంతంలో వేయడం జరిగింది. సో దీంట్లో ఒకసారి వ్యూ మోర్ తనకు సంబంధించిన అఫిడవిట్ మనం చూస్తే కనుక దీంట్లో డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం డౌన్లోడ్ అని కొట్టేసిన తర్వాత దీనికి రోజాకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఆ అంశాన్ని ఇక్కడ మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం, దీంట్లో రోజాకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఇక్కడ ప్రజెంట్ 2024కు సంబంధించినటువంటి అఫిడవిట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తనకు సంబంధించినంత వరకు ఎక్కడ అంటే తనకు 2018-19లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అంటే 2022-23 దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ విచ్ ద లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ హ్యాస్ బీన్ ఫైల్డ్ 2022-23లో ఫైల్ చేసినటువంటి దానికి సంబంధించి పూర్తిగా మనం ఇక్కడ చూడొచ్చు. తనకు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, అప్పులు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో చూపించారు. అదేవిధంగా ఇక్కడ మనం కొంచెం డౌన్లోకి కిందికి వెళ్ళిన తర్వాత దీంట్లో తనకు అంటే ప్రతిసారి కూడా మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. నేను ఒక పేద మంత్రిని అంటూ కూడా తను కూడా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో ఎంత క్యాష్ ఉందో కూడా ఇక్కడ ఇచ్చారు. సెల్ఫ్ అంటే 50,229 రూపాయల క్యాష్ మాత్రమే ఉందంట. ఆర్కే సెల్వమని తన భర్త చేతిలో 50,000 మాత్రమే క్యాష్ ఉంది. ఎక్కడెక్కడ డిపాజిట్స్ ఉన్నాయో ఆ అంశాన్ని కూడా ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎంత డిపాజిట్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడొచ్చు. డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దేనిపైన చేశారు అనేది కూడా దీంట్లో పూర్తిగా డీటెయిల్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఎన్ని కార్లు ఉన్నాయి, స్థిర చిరాస్తులకు సంబంధించి కూడా తను పూర్తిగా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మహేంద్ర XUV 500 ఈ కారు ఒకటి ఉండడం జరిగింది. 7,98,669 రూపాయలుగా దానికి చూపించారు. ఆ తర్వాత ఫోర్డ్ ఇండివేర్ కారు కూడా 2007లో ఉండడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎన్ని కార్లు ఉన్నాయి ఏంటి అనే అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2019లో చూస్తే కనుక ఈ కార్స్, మోటార్ వెహికల్స్ అంటే తనకు సంబంధించిన కార్స్ చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 కార్లు, 7 ఒక వెహికల్ 6 కార్లు ఉన్నట్టుగా చూపించారు. ఇప్పుడు 2024లో ఆ కార్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. రోజా గారి కార్ల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కార్లు కూడా ఉన్నట్టుగా చూపించారు. పూర్తిగా చూడొచ్చు. ఆ తర్వాత బెంజ్ కార్కి సంబంధించి కూడా
మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకటి బెంజ్ కార్ 1,18,253 రూపాయలకు విలువ చేసేటటువంటి కార్ను కూడా తన కొడుకు పేరు మీద తన కొడుకు ఇప్పించినటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది, ఇది చాలా ఆరోపణలు వచ్చాయి. సో దానికి సంబంధించిన ఏదైతే అంటే అది ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని స్థిరచరాస్తులు రోజాకు సంబంధించి పెరిగాయి. పూర్తిగా గ్రాస్ టోటల్ వాల్యూ ఇక్కడ మనం చూస్తే కనుక తనకు గోల్డ్కి సంబంధించి కూడా ఎంత గోల్డ్ ఉంది, 485 గ్రాముల గోల్డ్ స్పౌస్ పేరు మీద, తన పేరు మీద ఇన్ని జ్యువెలరీ ఉంది, ఏంటి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చారు. అవి ఒక్కసారి మనం చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చినాక నగిరి ఎమ్మెల్యే మంత్రి ఆర్థిక పరిస్థితి, రోజా ఆర్థిక స్థితిగతులు ఒకసారి చూస్తే పూర్తిగా మారిపోయిన పరిస్థితి. 2019లో ఆమె చరాస్తులు 2.74 కోట్లు, ఇప్పుడు 4.58 కోట్లు, అంటే 2 రెట్లు అధికంగా పెరిగిన పరిస్థితి. 2019 స్థిరాస్తులు 4.64 కోట్లుండగా ప్రస్తుతం 6.05 కోట్లు, 5 ఏళ్లలో 81 లక్షలు పెరిగాయి. ఇక 2019లో 6 కార్లు 1 బైక్ ఉండగా వాటి విలువ 1.08 కోట్లు, నేడు 9 కార్లు ఉండగా ఆ తర్వాత వాటి విలువ 1.59 కోట్లు. ఇక 2019 నాటికంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. కార్ల విలువ చాలా తగ్గించి చూపించిన పరిస్థితి. 5 ఏళ్లలో నగిరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా ఇప్పుడు 1 లేదు. ఆమె ఇంటర్ వరకు చదివారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో చిట్ నంబర్ LT030VMA/48 కింద చిట్టి కూడా వేయడం జరిగింది. 39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే మార్గదర్శికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం. ఆ మార్గదర్శి పైన కేసులు కావచ్చు, దాంట్లో అధికార పార్టీ వైసీపీకి సంబంధించి ఆరోపణలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కలగజేసింది. మరి ఇందులో ఉన్నటువంటి వీళ్ళే దాంట్లో చిట్టీలు వేస్తూ ఉన్నారు. మరి అట్లాంటి ఇబ్బందులు గల చిట్టి సంస్థ అయితే మరి వీళ్ళు ఎందుకు వేస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అట్లాగే పూర్తిగా చూస్తే మరో ప్రైవేట్ చిట్ ఫండ్లోనూ ఆమె 32,90,450 విలువైన మొత్తం చిట్టీలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా చూస్తే 2019లో 9.03 కోట్ల ఆస్తులు రోజా చూపించారు. ఆ తర్వాత 2024లో 13.07 కోట్లకు సంబంధించి కూడా తనకు ఆస్తులు ఉన్నాయి. పూర్తిగా 40% ఆస్తులు పెరిగిన పరిస్థితి. 2019 నుంచి 2024 మధ్యలో రోజా ఆస్తులు పూర్తిగా, ఇది మనమేదో చెప్తున్నది కదా, అఫిడవిట్లో ఇచ్చినటువంటి అంశమే. అఫిడవిట్లో తనకు 2019లో అఫిడవిట్ పెట్టినప్పుడు దాంట్లో 4 కేసులు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు మాఫీ అయిపోయాయి. ఇప్పుడు 2024లో తన పైన 1 కేసు కూడా లేదు. అదేవిధంగా 13.07 కోట్ల ఆస్తులు, అంటే 40%. 2019 కంటే ఇప్పుడు 40% ఆస్తులు పెరిగాయి. మరి ఎలా పెరిగాయి? మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తారు వీళ్ళంతా పేద అభ్యర్థులు అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇది మనం ఏదో కల్పించి చెప్పింది కాదు. ఈ అఫిడవిట్లో ఎన్నికల అధికారుల వెబ్సైట్లో ఉన్నటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి అంశాలే ఇవన్నీ, కావాలంటే చూసుకోవచ్చు. ఇది పూర్తిగా అధికార పార్టీ వైసీపీలో ఒక పేద అభ్యర్థులకు సంబంధించినటువంటి అఫిడవిట్.